హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇదైతే చూశారు కదా, CX.io అనమాట, పవర్ ట్యాప్ అని చెప్పానని. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ పెద్ద అంటే అప్డేట్స్ కోసం అంటే ఎలా చేయాలి ఏంటనే దానికోసం అయితే వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికైతే నాకైతే ఇక్కడ వచ్చేసి 2,58,968 CEXP టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకైతే టైం రిమైనింగ్ అయితే చూపిస్తుంది కదా, 51 నిమిషం కనుక దాటినట్లయితే ఇక్కడ 0 ట్యాప్స్ ఉంది కదా, ఇక్కడ నాకైతే 100 ట్యాప్స్ అయితే వస్తాయన్నమాట. 100 ట్యాప్స్ వస్తే మనం 100 టైమ్స్ అయితే ట్యాప్ చేసేసిన తర్వాత ఇక్కడైతే డౌన్లో కలెక్ట్ అని చెప్పి వస్తుంది, అది కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో డౌన్లో ఇంకా రెండో ఆప్షన్ టాస్క్స్ అని ఉంది కదా, టాస్క్స్ కనుక చేస్తే ఇక్కడైతే చాలా టాస్క్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నేను అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేసిన ఒక్కొక్కసారి అయితే కొన్ని ఇలా అయితే చూపిస్తున్నాయి. సో నో ఇష్యూస్ అనమాట, మనకి టిక్ మార్క్ వచ్చేసింది కాబట్టి కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇప్పుడు టాస్క్లో ఏంటంటే 50 మంది ఫ్రెండ్స్ని 100 మంది ఫ్రెండ్స్ని కనుక చేసినట్లయితే నాకు ఈ రెండు అయితే కంప్లీట్ అవుతాయి. సో అదొక టాస్క్ పెండింగ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫామ్ అనమాట. ఫార్మింగ్లో కనుక మనం పెట్టేసినట్లయితే సో ఇక్కడైతే చూసారు కదా, ఇంకొక 27 నిమిషాలు కనుక దాటినట్లయితే ఇప్పుడు ఫామ్లో వచ్చేసి ఇక్కడ 449 ఉన్నాయి. ఇవి ఒక 500 లేకపోతే ఒక 600 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అది ఇక్కడ మనం క్లైమ్ అనేది ఉంది కదా, ఆ క్లైమ్ అనేది అయితే క్లైమ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కింద లాస్ట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, స్క్వాడ్ అని చెప్పిన ఆప్షన్ ఉంది కదా. ఈ స్క్వాడ్ అనేది మనం కనుక ప్రెస్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసారు కదా, ఇక్కడ సెకండ్ అతనైతే 0 CEXP అంటే ఇతనైతే పాపం జాయిన్ అయ్యాడు, కానీ అంటే ఎట్లా చేసుకోవాలి ఏంటనేది తెలియలేదు, అర్థం కాలేదన్నమాట. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒకళ్ళు 5.2 అనే ఉన్నాయన్నమాట ఒకరికి. సో ఇంకొకరికి వచ్చేసి అట్లా చాలా కొన్ని తక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి బాగా మనమైతే ఎర్నింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి అయితే ప్రస్తుతానికి బాగా స్పీడ్లో ఉండాలి. సో ఇక్కడైతే రోజుకి ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఇక్కడ మనకి క్లైమ్ అనే బటన్ ఉంది కదా, ఈ క్లైమ్ అనే బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మన రెఫరల్ నుంచి వచ్చే ఆదాయం అయితే మనకు వస్తుందన్నమాట. 359 CXP అయితే వచ్చిందనమాట. సో ఇదైతే ఇక్కడైతే చూస్తారు కదా, HANUK అని చెప్పని అయితే ఒక రిఫరల్ 0 అయితే చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే వన్ టైం చేసుకొని అంటే కొంచెం టైం కేటాయిస్తే సరిపోయేవి, కాకపోతే టెలిగ్రామ్ బాట్ కాబట్టి జాగ్రత్తగా అయితే చేసుకో. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా వెళ్ళైతే ఇంకా వేరే యాప్ అయితే వేరే మైనింగ్ అయితే ఒకటి వచ్చిందనమాట. సో అది వచ్చేసి ఒకసారి అయితే మనమైతే చూద్దాం. ఈ CDEX ట్యాప్ ఇదైతే ఉంది కదా, ఇదనమాట. ఇది కూడా ఇందాక మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాని యాప్ అనమాట. సో జాయిన్ ద బెటిల్ అని కనుక మనమైతే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే 50 ట్యాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 50 ట్యాబ్స్లో ఏంటంటే మనం ఎక్కువ అంటే ఎట్లా అంటే ఇదేదో చిన్న ఫజిల్ లాగా అనమాట. మనం ఎక్కువ ట్యాబ్స్ కనుక సెంట్రలైజర్ దాని మీద కనుక మనం ప్రెస్ చేసినట్లయితే 50 ట్యాబ్స్ అయితే ప్రెస్ చేసేసాం, 50 అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే టైం ఉంది కదా, ఈ టైం ఇంకా 34 సెకండ్సే ఉందన్నమాట. ఈ 34 సెకండ్స్ అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో ఇదైతే ఫాలింగ్ అయితే అయిపోతుంది, 17, 16, 15 సెకండ్స్ అయితే ఉంది. ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉందన్నమాట. ఇదైతే ఫాలో అయిపోతుంది. తర్వాత సెంట్రలైజ్డ్ అని ఉంది కదా, దాని మీదకైతే ఫాలో అయిపోతుంది అనమాట. సో అయిపోయింది కదా, అయిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం డీసెంట్రలైజ్డ్ మీద మనం ఈ 50 బటన్స్ మీద దీని మీద ప్రెస్ చేసినా కూడాను ఇప్పుడు మనకి దీని మీదే ప్రెస్ అయ్యింది కాబట్టి మనకి వచ్చేవేం కాదు, ఏమీ రావు. ఇక్కడైతే ఇప్పుడు 50 ట్యాప్స్ మనమైతే ట్యాప్ చేసాం కదా, ఇంటూ 2 అనమాట. మనకి ఇప్పుడు 100 CDXP ట్యాప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవి మనమైతే క్లెయిమ్ చేసుకుంటే మనకైతే కలిసిపోయినాయి, రివార్డ్ అని చెప్పని ఇందులో అయితే కలిసిపోయాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జాయిన్ ద నెక్స్ట్ బ్యాటిల్ అని వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చేసి మనం అంటే ఎంతసేపు అయినా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను దీంట్లో గమనించింది ఏంటంటే ఎక్కువ ట్యాప్స్ వచ్చేసి ఈ సెంట్రలైజ్డ్ అని ఉంది కదా, దాని మీద కనుక చేసినట్లయితే మనకైతే పాయింట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో నేను సెంట్రలైజ్డ్ దాని మీద ఒక 25, డీసెంట్రలైజ్డ్ దాని మీద ఒక 25 అయితే చేశాను. బట్ ఏంటంటే ఉపయోగం ఏం లేకుండే, దానివల్ల ఏంటంటే మైనస్ అయ్యాను అనమాట. సో దీనికి 50 చేయడం వల్ల ఏంటంటే 50 × 2 అయితే వస్తున్నాయి అన్నమాట. అలా ఒకటి అంటే ఈ టైం ఉంటుంది కదా. సో ఇప్పుడు చూసారు కదా, 50 అంటే మధ్యలో డీసెంట్రలైజ్డ్ వరల్డ్ విన్స్, కానీ 50 కనుక వచ్చాయన్నమాట. సో ఇట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా. ఇందాకైతే 100 ట్యాప్స్ వచ్చాయి.
సో ఇట్లా అనమాట. సో ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టాస్క్స్ అని ఉంది కదా, ఈ టాస్క్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడైతే చూసారు కదా, అన్ని టాస్క్లు అయితే నేను కంప్లీట్ చేశాను. కొన్ని ఈ టాస్క్లు అయితే అవ్వలేదన్నమాట. ఇవైతే స్టార్ట్ అయితే పెట్టాను, చేస్తాను. ఓకే, ఇదైతే ఇంకా అవ్వలేదంటే రిఫర్లు ఎవరు లేరు కాబట్టి. సో ఇవి కూడా మొత్తం టాస్క్లు కంప్లీట్ చేసినట్లయితే మనకి కొన్ని పాయింట్స్ అయితే మనకైతే యాడ్ అవుతాయి అనమాట. తర్వాత డౌన్లో ఇంకొక ఆప్షన్ ఒకటి వచ్చేసి ఫామ్ ఉంది. సో ఇందాక ఫార్మింగ్ అంటే మనం చెప్పాం కదా, ఫార్మింగ్లో కనుక పెట్టేస్తే మనకు కొన్ని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నాకు 1842 CDXP కాయిన్స్ అయితే క్లెయిమ్ అయితే వచ్చాయన్నమాట. సో అవైతే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. క్లెయిమ్ చేసుకున్న తర్వాత అయిపోయింది. మళ్ళీ ఫార్మింగ్ ఎరా అని చెప్పి మళ్ళీ ఫార్మింగ్ స్టార్ట్ చేయమంటారని అడుగుతుందన్నమాట. సో మళ్ళీ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే చూసారు కదా 4 అవర్స్కి అయితే వచ్చిందన్నమాట. తర్వాత సేమ్ నెక్స్ట్ వచ్చేసి పూల్ అని ఒకటి ఆప్షన్ వచ్చిందనమాట. ఈ పూల్లో ఏంటంటే, సో ఇందాక యాప్లో చూసినట్లే మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉంటారో, యూజర్స్ రిఫరల్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమన్నా రిఫరల్ వచ్చిన దాంట్లో నుంచి 10% ఆఫ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నాకు ఎవరు లేరు కాబట్టి నాకైతే 0 అని చెప్పని అయితే చూపిస్తుంది, ఎవరన్నా ఉంటే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది, మ్యూట్ అని. ఈ మ్యూట్ కనుక ఓపెన్ చేసి ఏమవుతుందంటే ఇక్కడ ట్యాబ్ దగ్గర అయితే మనకైతే సౌండ్ అయితే వస్తుందన్నమాట. ఈ ట్యాబ్ దగ్గర సౌండ్ వస్తుంది. చూశారు కదా, ఇట్లా అనమాట. సో అది ఓకే ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ 2 యాప్స్ కూడా ఒకవేనమాట. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలనుకుంటే అయితే చేసుకోండి. నేను అప్డేట్స్ వస్తే వీడియో అయితే చేస్తానమాట. సో ఏంటంటే చిన్న అప్డేట్స్ అయితే మాత్రం నేను టెలిగ్రామ్లో అయితే డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చేస్తాను, తెలుసు కదా ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి.